ఈ రాష్ట్రంలో వ్యవసాయ దాడికి అంత వరస్ట్ ఇంకోటి లేదు. పౌర సరఫరాల మంత్రి గారు ఆయన ఏం చెప్పారంటే 83 లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం పండుతుంది, అందులో 51 లక్షలు మేము కొనడానికి సిద్ధంగా ఉండమని చెప్పి 4 రోజుల నుంచి సంచులు ఉండవు, లారీలు ఉండవు, ఏ మిల్లుకి వెళ్లాలో తెలియదు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది. దీన్ని ఎవరన్నా మా బోటోళ్ళు ఫీల్డ్ లో తిరిగే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది వైఎస్ఆర్సీపీ చేసి అల్లరి తప్ప ఇంకోటి కాదు. మీ అందరికీ తెలిసిన విషయం 13, 18 మార్టూరు నుంచి గవర్నమెంట్ క్షేత్రం నుంచి బయట అవి కొనమంటే కొనరు. అది ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఒక మాట చెప్పారు, ఇప్పుడు పండించే పంటంతా ఇత్తనాలకు వెళ్లాల్సిందే తప్ప తినడానికి తిండికి పనికి వచ్చేయలేదు. ఎవరిచ్చారా ఇత్తనాలు? ప్రభుత్వం ఇచ్చిందే కదా. బీపీటీలు 27, 16 అంతా తిండికి పనికి వచ్చేది. ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా, వ్యవసాయదారుడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు. దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకు. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు. ఆ రైతులంక చూస్తుంటే కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుని ఆ భార్య భర్తలు ఇద్దరు కబులు కేసిన వాళ్ళు, 4 ఎకరాలు 3 ఎకరాలు పొలం ఉండేవాళ్ళు. గోదావరి జిల్లాలో అయితే ప్రతి మిల్లుకి బాయిలర్ ఉంటుంది, దానికి కెపాసిటీ ఇప్పచ్చు. అక్కడి నుంచి ధాన్యము ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక బయటికి పంపించే పరిస్థితి. అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ ని కేకేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద పోసుకునే బాధ ఈ రైతాంగానికి వచ్చి ఉండేది కాదు. ఏ మాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్లే, నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు. చంద్రబాబు నాయుడు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుంటుంది ఓళ్ళల్లో గొడ్డొచ్చిన బిడ్డొచ్చిన వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయదారుడు మాత్రం కష్టాలు పడలేదు. ఉల్లి, మిర్చి, పత్తి ఒక్కటి కాదు అన్ని రకాలుగా రైతాంగం అంతా ఇవాళ ఇబ్బందుల్లోకి నెట్టబడింది. జగన్ గారి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం అయితే రైతుకు నష్టం జరిగిందో అదే సంవత్సరం ఇచ్చింది. ఇవాళ దాని గురించి మాట్లాడు లెక్కలు సరిగా లేవు, ఎంత పోయిందో చెప్పరు. రైతు అంటే మన్నేం చేస్తారులే అని ఆలోచనతో చేయడం ఇంకోటి కాదు.